పిఠాపురంపై నిన్న పవన్ కళ్యాణ్ ఓ సమీక్ష చేశారు. నేరస్తులనే కాదు వాళ్ళకి అండగా ఉండే పోలీసులను ఉపేక్షించకూడదంటూ స్పష్టం చేశారు. కొందరు అవినీతి పరులైన పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పోలీసింగ్పై వివిధ పత్రికలు వచ్చిన కథనాలను ఉటంకిస్తూ స్థానికంగా ఉన్న 4 పోలీస్ స్టేషన్ల పరిస్థితి మీద ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురంలో అభివృద్ధి పనులు, శాంతి భద్రతల మీద గురువారం సమీక్షించినటువంటి సందర్భంలో తన దృష్టికి వచ్చిన పలు అంశాలను ప్రస్తావించి వాటిని జిల్లా అధికారులకు సత్వరం తెలపాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి. పురోగతిపై ప్రతివారం సమీక్షిస్తా. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పనుల నాణ్యతపై తనిఖీలు చేయిస్తా. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి. పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే 59 కోట్లు మంజూరైంది. 40.2 కోట్లతో 444 రహదారి పనులు చేపట్టామంటూ పవన్ చెప్పుకొచ్చారు. అసలు ఏంటి గొడవ? పోలీసులకి గొడవ ఏంటి? పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఎవరు తప్పు చేస్తుంటే కాపలా కాస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతున్నారు? ఇదేదో అయోమయంగా ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు సాధారణంగా ముఖ్యమంత్రికి ఇస్తూ ఉంటారు. సరే, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈయన అడుగుతున్నారు, బాగానే ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే అరాచకం చేసే దమ్ము ఉండదు కదా పిఠాపురంలో. ఇంకెవరు అరాచకాలు చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని చెప్పి పరోక్షంగా చెప్పడమా? వాళ్ళదైతే అసలు నివేదిక ఇస్తారు ఎక్కడ? సంథింగ్ ఏదో జరుగుతోంది. అదేదో నివురుగప్పిన నిప్పు లాంటి రివ్యూ అనమాట ఇది.